ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో 17వ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య సమితి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ప్రిన్సిపాల్ మనీష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శివరాం తదితరులు బాగున్నారు. विद्यालय अंगोल इस वार्षिक खेल दिवस पर आपका हार्दिक स्वागत करते हैं। कदम बढ़ाओ तो मंजिल तुम्हारी है, कदम Today, the Vidyalaya celebrates 17th National Bank Manager, Union Bank of India. Moreover, I take the opportunity to welcome all the parents in India administrating more than 1,250 schools known as retired principal KVS, Dr. Suresh Kumar, DMHO Ramnagar Ongo. Sports have their own importance in our daily. Dr. Suresh Kumar, DMHO Ramnagar Ongol is request our ex-principal and the beloved of all the staff and the students to accept the memento. Students, give a big round of applause. Now for class 1, winner boys. Sports is very important aspects in our life, particularly in student life. Whatever subjects we are reading every day, we are learning every day, we shall give same importance to the sports also. So in my personal view, sports also one of the subject in our curriculum. So that's why generally in schools, in the last period generally they have allocated the time for sports. So how we learn language or science or mathematics, we should give same importance to the sports also. Matlab walking, running and physical movement. So that is the start of the that is the beginning of the entering into the sports in every child.
So recently, to promote sports in state level, Government of Andhra Pradesh also has increased the reservations under sports quota from 2% to 3%. And the Government of Andhra Pradesh also is planning to come up with a state sports policy. So till now there is no policy, but I think within couple of months, Andhra Pradesh government will come up with a sports policy also. So at the same time, our Indian ఒంగోలు ఎన్నగ్రహారం అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు సంబంధించి అన్ని ఆటంకాలు తొలగిపోయాయని త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని ఒంగోలు ఎంపీ మగవంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఆయన నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మనకు ఎంతకాలం నుంచి అగ్రహారం గేట్ ఒంగోలు టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అగ్రహారం గేట్ అనేది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదనలు మేము రైల్వే శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారితో కూడా పీయూష్ గోయల్ గారు నేను కూడా 4-5 ఏళ్ళ క్రితం దీనిని ఒక అండర్ బ్రిడ్జే నిర్మాణం చేస్తామనేది సబ్జెక్ట్ టు దట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కొరకు వాళ్ళు ఎప్పుడు హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వాటర్ ఏంటంటే లిఫ్ట్లో తీసేటువంటి క్లియర్ చేసేదానికి ఒక బాధ్యత తీసుకుంటారనేది ఒక అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు జనరల్ మేనేజర్ గారు ఇవన్నీ పూర్తిగా ఎల్సీ నెంబర్ 207 ఎన్నగ్రహ గేట్ ఆ గేట్ని ఏంటంటే తొలగించి ఆ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది ప్రారంభం చేసేదాంతో ముందే ఎస్టిమేట్స్ వేసి కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిందని అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ అయిన తర్వాత కొంత ఈ తర్జన భర్జనలు అనేది హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డ్రైనేజ్ అనేది వాటర్ అనేది దాని లిఫ్ట్లో ఏ విధంగా తీసుకెళ్ళిపోతాము బయటకు తోలేస్తాము అనేది ఆలోచనతో ఉండబట్టి కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు భగవంతుడి దయ పూర్తిగా అయిపోయినాయి. ఇంకా త్వరితగతిన దీనిని మనం శంకుస్థాపన చేసుకొని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా దీన్ని పదే నన్ను ఎప్పుడు కూడా ఏమైపోతుంది అని అంటుండేవారు. ఎంపీ గారు నేను కలిసిన తర్వాత కూడా దీనిని లేదు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రాబోతుంది, కొంత సమయం ఆలస్యమైన అని చెప్పాము. మేమిద్దరం కలిసి దాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్తున్నారు. చాలా సంతోషమైన విషయం ఇది. ఎప్పటికీ చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జ్ అనేది కూడా ఇప్పుడు మనం శాంక్షన్ అయిపోయి పనులు ప్రారంభం చేసుకునే దాని ముందుకు వెళ్ళడం అనేది మా కూడా ప్రత్యేకంగా నేను ఈ రైల్వే అధికారులని అందరినీ కూడా వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. రిజర్వేషన్ ఫలాలు కావాలంటే వర్గీకరణ కాపాడుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ అన్నారు. స్థానిక ఒంగోలులోని మున్సిపల్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన మాదిగ ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభాధ్యక్షుడు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వ్యవహరిస్తాడు. ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు 1 నిమిషం మాట్లాడతాడు. జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ నుంచి మాట్లాడతాడు. ఇంకెవరు లేరు. ఎంఎఫ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు. అది కూడా దయచేసి ఉపన్యాసాల జోలికి వెళ్ళొద్దు. మీరు పరిచయంగా మాట్లాడినట్టుగానే 2 నిమిషాలు మాట్లాడాలి. కానీ వేదిక మీదకి రావాల్సినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అన్నగారు ప్రసంగాన్ని వినేదానికి మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు కొనసాగి కదా. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ న్యాయ వ్యవస్థలో మాత్రమే హైకోర్టులో, సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు. న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవు? నేను అంటున్నా, ఖచ్చితంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. తాలూకా కోర్టులో, జిల్లా కోర్టులో రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు
మన వర్గాల జడ్జీలు కనిపిస్తున్నారు తాలూకా కోర్టులలో, జిల్లా కోర్టులలో. కానీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ మన వర్గాల సంఖ్య మొత్తం లేకుండా పోతున్నది. అంటే రిజర్వేషన్లు ఇక్కడున్నాయి కానీ అక్కడ ఎందుకు లేవు? ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి భవిష్యత్తులో. అంతేకాదు, మీ అన్నగా చెప్తున్నా నేను, పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, లోక్సభను ఆనుకొని ఉన్నబడి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి, అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఇక్కడ 4 కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు. 3 మాలలు కావచ్చు, ఏది తిరుపతి, చిత్తూరు, అమలాపురం మాలలు కావచ్చు, బాపట్ల మాదిగ కావచ్చు, 4 కనిపిస్తున్నారు. పోనీ తెలంగాణలో 3 కనిపిస్తున్నారు, తెలంగాణలో 3 కనిపిస్తున్నారు. మీ అన్నగా చెప్తున్నా నేను, లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు 7 కనిపిస్తున్నారు. మరి రాజ్యసభలో 7 ఎందుకు లేరు? రాజ్యసభలో 7 ఎందుకు లేరు? ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం. వాళ్ళ దయాదక్షిణ వాళ్ళు ఇతరులు కూడా లేదు అక్కడ. నేను అదే అంటున్నా, లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం అందరూ కలిసి భవిష్యత్తు రోజుల్లో. ఎందుకు రావు? పరిష్కారం ఎందుకు దొరకదు? ప్రస్తుతం న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే. ప్రస్తుతం న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది, పరిష్కారం 30 ఏళ్ళకైనా దొరికింది. స్వాతంత్రం న్యాయమైంది, పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది. అంటే న్యాయమైన ఏ ఆకాంక్ష ఆగదు. సమస్యలు ఎదురవుతాయేమో, ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, కానీ సమస్య పరిష్కారం జరగాల్సిందే. మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు అమరావతి ఉన్నది, శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మనకు, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. దేశవ్యాప్తంగా శాసనసభలో రిజర్వేషన్లు ఎస్సీలకు, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. మరి శాసన మండలిలో రిజర్వేషన్ అప్పటి నుంచి లేవు, ఇప్పుడు కూడా లేవు కదా. మరి పరిష్కారం దొరకాలనా వద్దా? దొరకాలి. భవిష్యత్తులో శాసన మండలిలో కూడా, రాజ్యసభలో శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు ఎస్సీలకు ఉండాలని చెప్పి ఉద్యమం నడపాల్సిన అవసరం మనకు రాబోతుంది. కలిసి చేయాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఇగో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు దళితుల చేతికి, గిరిజనుల చేతికి దేశ సంపద అయిన భూమిలో వాళ్ళ జనాభా. టంగుటూరు మండలం కార్మంచ్ హై స్కూల్లో చిన్నారి అత్యాచార సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు శ్యామ్, వాకా మంజుల, చిట్టిపాటి పద్మ, సీతారామమ్మ తదితరులు ఉన్నారు. ఖండించండి మహిళల మీద అత్యాచారాలను, సిగ్గు మహిళలు బాలికల మీద అత్యాచారాలు, సిగ్గు మహిళలు బాలికల మీద అత్యాచారాలు ఖండించండి. రాజీనామా చేయాలి ఢిల్లీ వెంటనే, రాజీనామా చేయాలి ఢిల్లీ వెంటనే, రాజీనామా చేయాలి ఢిల్లీ వెంటనే. టంగుటూరు మండలం కార్మంచ్ గ్రామంలో 6వ తేదీ 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని మీద అక్కడే ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇది 7వ తేదీ అధికారుల దృష్టికి వచ్చింది. వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. నిర్ధారణ కూడా అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కూడా అయ్యింది. కానీ వారం రోజుల నుంచి ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? ఎందుకు ఆ టీచర్ని సస్పెండ్ చేయలేదు? ఎందుకు విచారణ చేపట్టినా అది నీరు కారిపోయే విధంగా ఎందుకు ఆ విచారణ చేస్తున్నారు అనేది మాకు అర్థం కానటువంటి అంశం. వాళ్ళు ఒకవేళ విచారణ చేపడితే ఆ విచారణలో ఉన్నటువంటి అంశాలను కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం కూడా అధికారులకు ఉంది. అందుకని డిఈఓ ఒక ఇద్దరితో కమిటీ వేశానని మొదటి రోజే ప్రకటించిన ఆ కమిటీ వేసినటువంటి వాళ్ళ నిర్ధారణ ఏమిటి, వాళ్ళ అంశాలు ఏమిటో కూడా కనీసము ఎల్లబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మేము 6వ తేదీ ఘటన జరిగి 7వ తేదీ బయటకు వచ్చినప్పటికీ ఈనాటికి కూడా మేము ఎవరి మీద ఒక కామెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి. న్యాయ విచారణ చేపట్టాలని చెప్పనే మేము డిమాండ్ చేశాం. కానీ ఈ రోజు అన్ని విషయాలు బయటకు వచ్చి ఆ అమ్మాయి స్వేర్త ఎవిడెన్స్ లో కూడా స్కూల్లో కూడా వెళ్ళి ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏంటని వివరించినా కూడా వాళ్ళు ఈ రోజు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అంటే ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. డిఈఓని సస్పెండ్ చేయాలి, ఆ టీచర్ ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేయాలి. అదే విధంగా ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాజకీయానికి లొంగొద్దు, రాజకీయం చెయ్యొద్దు దీన్ని అని చెప్పని కూడా
వాళ్ళకు కూడా మేము ఒక డిమాండ్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మౌలానా అబ్దుల్ కలాం పేరుతో ఒంగోలులో మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 136 జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, కనిగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దేవరపల్లి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు గోరంట కోటేశ్వరరావు, బొడ్డు సతీష్ తదితరులు अमर है अबुल कलाम आजाद, अमर है अबुल कलाम आजाद, अमर है भारत रत्न अबुल कलाम आजाद, अमर है अबुल कलाम आजाद, अमर है अबुल कलाम आजाद, भारत रत्न अबुल कलाम आजाद. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు, భారత స్వాతంత్ర ఉద్యమకారుడు, భారత రత్న, మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయులు, కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపి, అలాగే ఈ దేశ స్వాతంత్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అలాగే నెహ్రూ గారితో, మరి గాంధీ కుటుంబంతో, అలాగే అంబేద్కర్ గారితో, మరి ఇలాంటి అనేక మంది పెద్దలతోటి మరి మంచి సహచర్యం కలిగినటువంటి నేతగా గుర్తింపు పొందాడు. 5 సంవత్సరాల పాటు ఏఐసిసి అధ్యక్షుడిగా అబుల్ కలాం ఆజాద్ గారు మరి పనిచేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. తన యావదాస్తిని కూడా మరి స్వాతంత్ర ఉద్యమంలో ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. మంచి విద్యావేత్త, అదేవిధంగా జర్నలిస్ట్ కూడా. ఆ రోజుల్లోనే మరి ఒక పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా దేశ స్వాతంత్ర ఉద్యమ కాంక్షని మరి రగులుగొల్పినటువంటి నేత అబ్దుల్ కలాం గారు. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఉదయం కూడా ప్రభుత్వ కార్యక్రమం, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం పాల్గొంది. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లాలో అక్షరాస్యత పరంగా వెనకబడినటువంటి జిల్లా ఇది. 62% మాత్రమే అక్షరాస్యత ఉంది. దాంట్లో ముస్లిం మైనార్టీలు మరి బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. అక్షరాస్యత విషయం చూస్తే మాత్రం 45 నుంచి 50% మాత్రమే మైనార్టీల విద్యా అక్షరాస్యత ఉంది. కాబట్టి ప్రధానంగా నిరుద్యోగ యువతకి ఒక స్టడీ సర్కిల్ని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతోటి ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి ఇక్కడ గ్రూప్స్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అలాగే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా అబ్దుల్ కలాం పేరుతోటి ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం దానికి ఆమె సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతిని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. భారతరత్న, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. అలానే కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీలోనే తొలి విద్యా మంత్రిగా పనిచేయటం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా నడుచుకుంటుందని, అలానే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన అబుల్ కలాం ఆజాద్ గారికి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి
జిల్లా అధ్యక్షులు వారు స్టడీ సెంటర్ బీసీలకి ఎస్సీలకి ఉన్నట్టే స్టడీ సెంటర్గా ముస్లిం మైనార్టీస్కి కూడా ఒక స్టడీ సెంటర్ ఉండి డిఎస్సి కోచింగ్ కానీ గ్రూప్స్ కోచింగ్ కానీ ఉచితంగా ఇచ్చేటట్టుగా మాకు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించడం హర్షణీయమైన ఇదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. వార్తల సమాప్తం. నమస్కారం.